దొరక ఊడుగం చేసుకుంటూ ద్వాదశశ్రవణ్ పిచ్చి కూతలు కూస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఏదో పదవి వస్తుందని బీఆర్ఎస్కు పోతే దొర పట్టించుకోవడం లేదని అన్నారు. దొరదృష్టిలో పడేందుకే నానా చాకరీ చేస్తున్నారని, బీసీ నాయకుడిగా 4 పార్టీలు మారకుండా చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే మంచి పదవులు వచ్చేవని, గౌరవంగా బతికేవారని కిరణ్ కుమార్ రెడ్డి చురుకులంటించారు. మా అన్న ఈ మధ్యనే మా పార్టీ వదిలిపెట్టి ఆ పార్టీలోకి పోయి దొరకు ఊడిగం చేయాలని డిసైడ్ అయినావు. ఒక బీసీ నాయకునిగా చిత్తశుద్ధి ఉంటే 4-5 పార్టీ మారాల్సిన అవసరం లేకపోయి ఉండే ఇట్లా పిచ్చి పిచ్చి కూతలు పూయకుండా మంచిగా మర్యాదగా బతికేటోని. ఇప్పుడు దూరదృష్టి నీ దిక్కు మళ్లించుకోనికే పనికిరాని మాటలు మాట్లాడుకుంటా చెత్త పనులు చేసుకుంటా తిరుగుతున్నావు. ఇక్కడ ఉన్నంతసేపు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ స్పోక్స్ పర్సన్ ఇచ్చి నీకు మంచి దర్జా ఇచ్చినావు. కానీ మళ్ళా దొర ఏదో ఉద్యోగం ఇచ్చడానికి పోయినావు. దొర మర్చిపోయినట్టుండు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి దూరదృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టున్నావు. ముఖ్యంగా నీకు చెప్పేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు గత వారం రోజులుగా పార్లమెంట్లో ఉండు కళ్ళు దొబ్బినట్టున్నాయి. నీకు టీవీ చూస్తలేనట్టును, పేపర్ చదువుతలేనట్టును. మణిపూర్ ఇష్యూ నడుస్తుంది భారీ ఎత్తున. ఆ ఇష్యూలో కంపల్సరీ పార్లమెంట్లో ఉండాల్సిన అవసరం వచ్చి అక్కడ ఉండు. నువ్వు ఏదో మాట్లాడుకుంటే ఈ రోజు ఏదో చిల్లర రాజకీయాలు చేస్తారని చెప్తున్నావు ఉప్పల దగ్గర. అది ఎవరో కార్యకర్తలు ఫ్లెక్స్ల పంచాయతీ, దానికి రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారు అక్కడ మీ దొర ఇచ్చిన కాంట్రాక్టర్లు సగం పనులు చేసి పారిపోతే రోడ్లు అల్లకల్లోలం అయితే అవి చూడడానికి పోయిండు. అది కూడా నీకు తెలియదు. సరే, నీకేదో ఉద్యోగం రావాలంటే దొర దగ్గరకు పోయి బ్యాంక్ అని కాలు మట్టుకొని ఏదో చెయ్యి. నువ్వు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీలు ఉండి నువ్వు ఎప్పుడో చిత్తశుద్ధితో పోరాటం చేసి ఇదే ఖైరతాబాద్లో ఎమ్మెల్యే అయ్యేటోని. నీకు చిత్తశుద్ధి లేదు. ప్రతిసారి పార్టీలు మారుకుంటా ప్రతి మనిషిని పొగడతలు కూడా తిరిగితే ఏమొస్తుందన్నా? ఇప్పటికైనా మారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం బంద్ చేసి కొంచెం చిత్తశుద్ధితో పని చేయి. ఏదైనా కావాలని మేము కూడా కోరుకుంటున్నాం నేను. ఓకేనా? దాసోశ్రవణ్ అన్న మా